డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై తక్షణ దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐని బెంచ్ ఆదేశించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్ మల్యా బ్యాచ్లతో కూడిన బెంచ్ డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, పార్ట్ టైం జాబ్ స్కామ్లు వంటి 3 ప్రధాన సైబర్ నేరాలపై ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై తక్షణ దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐని బెంచ్ ఆదేశించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్ మల్యా బ్యాచ్లతో కూడిన బెంచ్ డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, పార్ట్ టైం జాబ్ స్కామ్లు వంటి 3 ప్రధాన సైబర్ నేరాలపై ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శిరీష్, చెప్పండి. దేశవ్యాప్తంగా కూడా డిజిటల్ అరెస్టులు అనేవి కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపైన ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటూ సిబిఐ దర్యాప్తు అనేది కూడా ప్రారంభించాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం కూడా జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ రకం మోసాలపైన సిబిఐ తక్షణం దర్యాప్తు అనేది కూడా ప్రారంభించాలని చెప్పేసి కోర్టు ఆదేశించడంతో సిబిఐ రంగంలోకి దిగనుంది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, అదేవిధంగా జోయ్ మల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం అమికస్ క్యూరీ సూచించిన డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, దాంతోపాటుగా పార్ట్ టైం జాబ్ స్కామ్లు, ఇటువంటి 3 ప్రధాన సైబర్ నేరాలపైన ఆందోళన అనేది కూడా వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్టులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ముందుగా డిజిటల్ అరెస్టులపైన దృష్టి సారించి దీనిపైన దర్యాప్తు అనేది కూడా ప్రారంభించాలి. ఆ తర్వాత మిగిలిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన, అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కానీ, పార్ట్ టైం జాబ్ స్కామ్ కానీ, వీటిపైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి కోర్టు ఆదేశాలంటూ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తు ప్రారంభించడానికి గల గైడ్ లైన్స్ అన్నిటి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందులో బ్యాంక్ అకౌంట్లలో అవకతవకలు అనేది కూడా కనిపిస్తే బ్యాంక్ అధికారులపైన కరప్షన్ యాక్ట్ కింద సిబిఐ విచారణకు జరపచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్వేచ్ఛ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అనుమాన ఖాతాలన్నింటినీ కూడా గుర్తించడానికి గల అవకాశాలపైన నివేదిక అనేది కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఐటీ ఇంటర్మీడియట్ రూల్స్ 2021 పరిధిలో ఉన్న సంస్థలు సిబిఐకు సహకరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలన్నీ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సిబిఐ అనుమతి ఇవ్వని రాష్ట్రాలన్నీ కూడా ఈ అంశాల విషయంలో తదుపరి దర్యాప్తుకు అనుమతి అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలన్నింటి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా కేసులన్నింటి కూడా భారత సరిహద్దులన్నింటి కూడా దాటే అవకాశం ఉన్నందున అవసరమైతే ఇంటర్పోల్ యొక్క సహాయం అనేది కూడా కోరాలని చెప్పేసి కూడా సిబిఐని ఆదేశించడం కూడా జరిగింది. అదేవిధంగా ఒకే పేరుతోటి అనేక సిమ్ కార్డులు లేదంటే అనేక సిమ్ ఇష్యూలు అనేది కూడా జరుగుతున్నట్లు కనుక తేలితే మాత్రం టెలికాం శాఖ తక్షణమే చర్యల కోసం
కోర్టుకు ఒక నివేదిక అనేది కూడా సమర్పించాలి. ఒక వ్యక్తి మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు అయితే ఉన్నాయో ఆ పరిధి దాటితే మాత్రం ఇమీడియట్లీ టెలికాం శాఖ ఈ వ్యవహారాన్ని గుర్తించి కోర్టుకు కానీ సిబిఐ కానీ తెలియజేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈరోజు డైరెక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్రాలు సైబర్ క్రైమ్ కేంద్రాలన్నింటినీ కూడా త్వరితగతిన ఏర్పాటు చేసి దీనిపైన సీరియస్గా దృష్టి అనేది కూడా సారించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలంటూ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ ప్రధాన లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి కాబట్టి దీని పట్ల కోర్టు అనేది కూడా ఆందోళన అనేది కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. కోర్టు స్వయంగా నోటీసు తీసుకున్న వెంటనే పలు బాధితులు ముందుకు వచ్చారని చెప్పేసి కూడా అభిప్రాయపడుతున్నారు. అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఎఫ్ఐఆర్లన్నింటి కూడా నమోదయ్యాయి. ఎక్కువగా వృద్ధులు, రిటైర్డ్ వ్యక్తులే మోసగాళ్ళు లక్ష్యంగా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తూ దర్యాప్తు అనేది కూడా ప్రారంభించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలంటూ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాదాపు 3,600 కోట్ల వరకు కూడా ఇలాంటి దోపిడీ అనేది కూడా జరగడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం అనేది కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టులు, స్కామ్లు, ఇతర సైబర్ మోసాల ద్వారా దాదాపు 3,000 కోట్లకు పైగా ప్రజల నుంచి ధనాన్ని కూడా దోచుకున్నారు. ఈ విషయాన్ని చాలా ఆందోళన కలిగించే విషయం. దీనిపైన సిబిఐ దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలంటూ కూడా జారీ చేయడం కూడా జరిగింది. సో అదేవిధంగా ఇది ఒక వృద్ధ దంపతులు తమకు జరిగిన మోసాన్ని వివరించి కోర్టుకు లేఖ రాయడంతో ఇది కోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. సో ఈ దంపతుల నుంచి కేవలం 15 రోజుల్లోనే దాదాపు 1.5 కోట్ల రూపాయలను సైబర్ మోసగాలు కొట్టేయడంతో కోర్టు ఈరోజు విచారణ అనేది కూడా జరపడం జరిగింది. అయితే వాళ్ళు సిబిఐ, ఐబీ అదేవిధంగా న్యాయస్థానానికి సంబంధించిన అధికారులుగా నటించి వీడియో కాల్లో ఫేక్ సుప్రీంకోర్టు ఆర్డర్లంటూ కూడా చూపించి దంపతులను బెదిరించారని చెప్పేసి కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం కూడా జరిగింది. సో అంబాలాలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఒక క్రిమినల్ నెట్వర్క్ దీని వెనుక ఉందని చెప్పేసిన విషయం బయటపడడం జరిగింది. సో ఒక రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులంటూ కూడా జరగడంతో సుప్రీంకోర్టు దీనిపై దృష్టి సారించడం జరిగింది. సో ఈరోజు ఆదేశాలతోటి సిబిఐ దేశవ్యాప్తంగా కూడా అనేక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను, సైబర్ క్రైమ్లను సమన్వయం చేసుకుంటూ ఈ కేసులన్నింటినీ కూడా దర్యాప్తు చేయడంతో పాటుగా ఇలాంటి మోసాలకు ఎవరెవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, సైబర్ మోసాలపైన ప్రధానంగా అరికట్టే విధంగా దృష్టి సారించడం అనేది కూడా జరుగుతుంది. సో సుప్రీంకోర్టు ఆదేశాలంటే కూడా ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి, సిబిఐ ఎంత వేగంగా ముందుకు కదిలి విచారణ ప్రారంభిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.